వెల్కమ్ బ్యాక్ టు సినీ కుక్స్. నేను మీ సునీత కృష్ణ. ఈరోజు మనం ఎంతో రుచికరమైన గోంగూరతో రోటి పచ్చడి చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దామండి. దీనికి ఎంతో ఆయిల్ కూడా పట్టదు. పచ్చిమిర్చి అండి, గోంగూర, ఒక టమాటా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుందండి. దానికి సరిపడా మనం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, పచ్చి ఉల్లిపాయ తీసుకోవాలండి. ఇవన్నీ మనం ఫ్రై చేసుకుందాము. 3 కలిపి ఒకసారి పెట్టేసుకోవచ్చు. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటే చాలండి, దీనికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఇప్పుడు మొత్తం కలిపేసి మనం దీని మీద మొత్తం పైనుంచి కింద వరకు కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుందామండి. బాగా మగ్గిపోతుంది. చూసారు కదండి ఎలా మగ్గిపోయిందో, మొత్తం 3 కూడా మగ్గిపోయినాయి. దీనికి మనం 1 స్పూన్ కంటే నేను ఎక్కువ ఆయిల్ వేయలేదండి. ఇప్పుడు ఇది మగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ కట్ చూసారుగా, ఇంకా పూర్తిగా మొత్తం మగ్గిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇది చల్లారిన తర్వాత మనం రోట్లో వేసుకుని దీన్ని మనం పచ్చడి చేసుకుందాము. మొత్తం వేసేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న గోంగూర, పచ్చిమిర్చి, టమాటా వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుంటే మనకు త్వరగా నలిగిపోతుందండి రోట్లో అయినా. మొత్తం ఇప్పుడు మనం నూరేసుకుందాం. రోట్లోనే నలుగుతుంది కదండి పచ్చడి. ఇది మొత్తం నలిగిపోయిన తర్వాత తీసుకొని మనం పక్కన పెట్టుకుందామండి. ఒక ప్లేట్లో పెట్టుకుని తీసేద్దామండి. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర కూడా వేసుకుని నూరుకుందామండి. ఫస్ట్ విడిగా నూరితే అవి మంచిగా నలుగుతాయండి. జీలకర్ర, వెల్లుల్లిపాయ కూడా వేసుకుని ఇవి కొంచెం మెత్తగా అయ్యే వరకు నూరుతామండి. ఇవి కూడా మెత్తగా నూరేసుకోవాలి. ఇవి నూరుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఇందులో. చూసారు కదండి, ఇవి కూడా మెత్తగా నలిగినాయి. మన రోటి పచ్చడి అంటే మరీ మెత్త పేస్ట్లాగా చేసుకోకుండా ఇట్లా కొంచెం కచ్చాపిచ్చాగానే ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఆ కొత్తిమీర కూడా మెత్తగా నలిగిపోవాలి, వెల్లుల్లిపాయ, జీలకర్రతో పాటు. నలుగుతున్నప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, అవి కూడా ఒక్కొక్కటి వేసేసుకుందాము. ఉల్లిపాయలు మీరు మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకండి. అట్లా మనం తింటున్నప్పుడు ముక్కలు తగిలితేనే మనకు టేస్ట్ అనిపిస్తుంది. ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము. ఈ ఉల్లిపాయలు మొత్తం వేసినాక మొత్తం కలిపి ఒక్కసారి నూరుకుని ఇందాక మనం పక్కన పెట్టుకున్న గోంగూర పచ్చడిని కూడా ఇందులో వేసేసుకుందామండి. ఇగో నలిగిపోయినాయి కదండి ఉల్లిపాయలు. ఇప్పుడు అదిగోండి ఈ మనం ఇందాక నూరేసుకుని పచ్చడి కూడా వేసేసుకుని మొత్తం కలిపి మళ్ళీ ఒక్కసారి అన్నీ కలిసేటట్టు నూరుకుందామండి. ఇది మన రోట్లో చేసుకోవటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి ఆయిల్ కూడా మనం ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి ఎవరైనా మంచిగా తినొచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం కలిపేసి ఇప్పుడు మనం గిన్నెలోకి తీసేసుకుందాము. చూసారు కదండి, అయిపోతుంది పచ్చడి. మనం తీసేసుకుందాము ఇప్పుడు గిన్నెలోకి. మొత్తం ఇప్పుడు అయిపోయిందండి. మొత్తం అన్నీ కలిసేసట్టు మనం నూరేసుకున్నాము. ఇది ఒక బౌల్లోకి తీసుకుని రెడీ అయిపోయింది. చూసారుగా, ఎంతో రుచికరమైన గోంగూర రోటి పచ్చడి అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.